లహసున్, వెల్లుల్లి యొక్క సాంప్రదాయ ఆయుర్వేద ఉపయోగాల ఆధారంగా మీరు ఈ విభిన్న శత ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని స్పష్టమవుతోంది. వెల్లుల్లి దాని వాతాన్ని శాంతింపచేసే, గాలిని సమతుల్యం చేసే మరియు కఫహర శ్లేష్మాన్ని తగ్గించే గుణాల కోసం ఆయుర్వేదంలో అత్యంత విలువైనదిగా పరిగణించబడుతుంది. మీరు జాబితా చేసిన చికిత్సల యొక్క క్రమబద్ధమైన సారాంశం ఇక్కడ ఉంది. లహసున్ సాటివం యొక్క సాంప్రదాయ ఉపయోగాలు లేదా పరిస్థితి లేదా ఉపాయం, భోగించే విధానం లేదా మోతాదు, ఎంత తరచుగా లేదా చెవి నొప్పి లేదా ఎచ్చని తాజా రసం చెవిలో వేయడం లేదా కొబ్బరి ఆవ నూనెలో ఉడికించిన పేస్ట్ లేదా రోజుకు 2 సార్లు 2కు 4 చుక్కలు. గమనిక, చీము లేదా స్రావం ఉంటే వాడకూడదు. లేదా దగ్గు, జలుబు లేదా తేనెతో కలిపిన తాజా రసం లేదా రోజుకు 2 సార్లు 6 మిల్లీలీటర్లు లేదా అకడుపు ఉబ్బరం లేదా నీటిలో ఉడికించిన వెల్లుల్లి రెబ్బల ముద్ద వెల్లుల్లి లేదా రుచికి తగినంత చక్కెర కలుపుకుని త్రాగాలి. లేదా అజీర్ణక్రియ లేదా వెల్లుల్లి రెబ్బల పచ్చి పేస్టును తేనె లేదా ఆహారంతో కలపాలి. లేదా రోజుకు 2 సార్లు 5 గ్రాములు. లేదా కీళ్ల నొప్పి లేదా ఏదైనా క్యారియర్ ఆయిల్ తో కలిపిన వెచ్చని పేస్ట్ బాహ్యంగా లేదా నేరుగా కీళ్లపై రాయాలి. ముఖ్యమైన జాగ్రత్తలు: చెవి ఆరోగ్యం, చెవి పూర చెరిగినట్లు అనుమానం ఉన్నా లేదా చెవిలోంచి ద్రవం కారుతున్నా చెవిలో ఏమీ వేయవద్దు. చర్మ సున్నితత్వం, ఆ వెల్లుల్లి చాలా తీవ్రమైనది. కీళ్ల నొప్పికి బాహ్యంగా పూసినప్పుడు చర్మం కాలకుండా లేదా చికాకు కలగకుండా తగినంత నూనెతో కలిపి ఉండేలా చూసుకోండి. అంతర్గత ఉపయోగం: అధిక ఆమ్లత్వం, పిత్త అసమతుల్యత ఉన్నవారు లేదా రక్తం పలచబడటానికి మందుల తీసుకుంటున్న వారు అధిక మోతాదులో పచ్చి వెల్లుల్లిని తీసుకునే ముందు నిపుణుణ్ణి సంప్రదించాలి. ఇతర సాధారణ అనారోగ్యాల కోసం ఇలాంటి ఆయుర్వేద నివారణలను కనుగొనడంలో నేను మీకు సహాయం చేయాలా లేదా కీళ్ల నొప్పి కోసం వెల్లుల్లి నూనెను ఎలా తయారు చేయాలో మరిన్ని వివరాలను అందించాలా?